4 దశాబ్దాల రాయలసీమ రైతుల కల నెరవేరబోతోంది. కరువు సీమలో కృష్ణమ్మ పరుగులు తీసే క్షణాలు దగ్గర పడ్డాయి. ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా పేరొందిన అనంత వెంకటరెడ్డి హంద్రినివా సుజల స్రవంతి పథకాన్ని ఇవాళ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తొలి దశలో అనంతపురం, కర్నూలు జిల్లాలకు నీరు అందించనున్నారు. ఇది కాంగ్రెస్ సర్కారు విజయంగా పేర్కొంటూ మంత్రి రఘువీరారెడ్డి భగీరథ విజయయాత్ర పేరిట పాదయాత్రకు సిద్ధమయ్యారు. రాయలసీమ ఒడిలోకి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కించే లక్ష్యంతో కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన హంద్రినీవా తొలి అంకం పూర్తయింది. సీమ జిల్లాలకు సాగు, తాగునీరు ఇచ్చేలా రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టు తొలిదశ పనులు 1300 కోట్ల అంచనాలతో ప్రారంభించారు. ఇవి 3 ఏళ్లలో పూర్తి కావాల్సి ఉన్న సుమారు 7 ఏళ్లకు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ ఆలస్యం కారణంగా తొలిదశ పనులే 2777 కోట్లకు చేరాయి. ఇంకా చాలా పనులు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. దీని ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల నీటిని సీమకు మళ్లించనున్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని మల్యాల వద్ద శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని జీడిపల్లి జలాశయానికి తరలించడం ద్వారా తొలిదశ పూర్తవుతుంది. నీటిని ఎత్తిపోసేందుకు 8 పంప్ హౌజులు, 216 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మించారు. కాలువ మార్గంలో నీటి నిల్వ కోసం కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లిలో 3 జలాశయాలు నిర్మించారు. తొలిదశలో భాగంగా కర్నూలు జిల్లాలో 80,000, అనంతపురం జిల్లాలో 118,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. మొదటి దశ ఎత్తిపోతల కోసమే 416.84 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. పంప్ హౌజులకు అనుబంధంగా 8 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీరిచ్చేందుకు జలాశయాల నుంచి పంట కాలువల నిర్మాణం పూర్తి చేసే పనిలో అధికారులు ఉన్నారు. మల్యాల వద్ద మొదటి పంపింగ్ స్టేషన్ ను ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని హంద్రినీవా కాలువ వెంబడి పాదయాత్రకు సిద్ధమయ్యారు మంత్రి రఘువీరారెడ్డి. ఇంత వాటర్ ఏ పక్క జిల్లాకే తీసుకుపోతున్నారు కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు 2,400 కోట్లు పెట్టి తయారు చేసినట్టు ఈ ప్రాజెక్టు నుంచి మా ఏరియాకు ఏమాత్రం ఉపయోగం లేదు దీని. కాబట్టి మేము మా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాము. అతను రేపు డిమాండ్ పెట్టి 2 తూములు సాధించుకొని ఇక్కడ ఇరిగేషన్ కొరకు మరియు తాగునీటికి వసతి కల్పించాలనే డిమాండ్తో మేము ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అయినాము. అతను కూడా మా మాటను అంగీకరించి రేపు సీఎంను ఒత్తిడి తెచ్చి కంపల్సరీ చేయిస్తాననే మాట చెప్పినాడు. ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే అనంతపూర్కెళ్ళి తీసుకుపోతున్నారు వాటరు, వాళ్ళకు మాత్రం ఉపయోగపడవచ్చు అంటున్నారు. ఇంకా చేరిన తర్వాత తెలుస్తుంది. ఈ వాటర్ ని తీసుకుపోయి ఎక్కడో వేరే జిల్లాకు ఇచ్చి అక్కడ వాళ్ళకు ప్రయోజనం చేకూర్చాలనే ఈ ప్రభుత్వము చేస్తుంది. అయినా అది కూడా ఒక మంచి పనే. కానీ దాంతో పాటు ఇక్కడ ప్రజలకు కూడా అందులో కొంత భాగమన్నా ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేసో లేకపోతే ఇప్పటికైనా ఏదన్నా మాకు తూములు సాగునీటి కోసం ఇస్తే చాలా ఈ ప్రాంత ప్రజలకు, నీటి ముంపుకు గురైన ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. హంద్రినీవా మొత్తం పూర్తయితే 4 జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 413 గ్రామాల్లోని 33 లక్షల మందికి తాగునీరు అందనుంది.